ఆర్కే న్యూస్ కి స్వాగతం. బేటీ పడావో బేటీ బచావో ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వనపర్తి పోలీస్ శాఖ, ఉమెన్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి 880/1000 తక్కువగా ఉందని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని, మహిళా సాధికారత సాధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కొంచెం వెనక్కి రాని అంత ప్రేమ రానా అన్నా ప్లీజ్ ప్లీజ్ వెనక్కి రాని కొంచెం వెనక్కి కరెంట్ మొబైల్స్ వెనక్కి రావాలి. ఓకే ఓకే సార్. बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी बचाओ बेटी बचाओ. సాధిస్తాం సాధిస్తాం సమాన హక్కులు సాధిస్తాం 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 సమాన హక్కులు సాధిస్తాం 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 సమాన హక్కులు సాధిస్తాం. 15 నాడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి. దానిలో భాగంగా పోలీసు శాఖ మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో అధికారిని మనలో అందరూ వచ్చి ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషం. మన జిల్లా యొక్క మహిళా పురుష రేషియో 888,1000 ఉంది. అంటే దాదాపుగా 122 మంది 112 మంది తక్కువ ఉన్నారు మా పురుషులతో కంపేర్ చేస్తే. ఈ సంఖ్య పెరగాలనే ఉద్దేశంగా, అంతేకాకుండా ప్రతి మహిళ కూడా తమ ఉపాధి తాము వెతుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, సొసైటీలో తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశం, ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగస్వాములైన అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ సెక్స్ రేషియో 1020:1000 ఉంది. అదేవిధంగా మన వనపర్తి కూడా సమృద్ధి గాంచాలని, మహిళా మనులందరూ ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అధికారులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరం సమాయత్తమై చేయి కలిపి ఈ బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలు, శిశు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందరికీ అందుబాటులోకి రావాలని, అందరికీ అవగాహన ఏర్పడి వాటిలో భాగస్వాములై అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.